చైనాలో కొత్త వైరస్. చైనాలో కోవిడ్ లాగా ఉన్న వైరస్ని పరిశోధకులు కనుక్కున్నారు. జంతువుల నుంచి మానవులకి సంక్రమించే ముప్పు ఉన్నట్లుగా భావించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ని HKU5CoV-2గా పేర్కొన్నారు. ఇది కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్టు పరిశోధనలో వెల్లడించారు. హాంకాంగ్కి చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తన కథనంలో ఈ విషయం గురించి పేర్కొంది. గబ్బిలాల్లో కరోనా వైరస్పై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షీ జెంగ్లీ ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించారు. ఇందులో గాంగ్జౌ ల్యాబొరేటరీ, గాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఈ వైరస్ మెర్బెకో వైరస్తో పాటు ప్రాణాంతక మెర్స్కోవ్ ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ను ముందుగా హాంకాంగ్లోని జపనీస్ పిపెస్ట్రల్ రకం గబ్బిలాల్లో గుర్తించారు. తాజా పరిశోధన ప్రకారం HKU5CoV-2ని నేరుగా లేదా మాధ్యమ జీవుల ద్వారా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా కోవిడ్-19తో పోలిస్తే దీని ప్రభావం సామర్థ్యం తక్కువేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.